వెల్కమ్ బ్యాక్. టీడీపీ సీనియర్ నేత వేల్పూరి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, మొత్తం మీద తెలుగుదేశం పార్టీ ఎంత అమౌంట్కి అభ్యర్థుల్ని కొంటుంది? ఎందుకంటే వైసీపీ ఆరోపిస్తుంది ఏంటంటే దాదాపు 30 కోట్ల నుంచి 50 కోట్ల దాకా డబ్బులు తీసుకుని అభ్యర్థులకి సీట్లు ఇస్తుంది టీడీపీ అంటున్నారు. కొంతమంది అంటున్నారు ఇది పార్టీకి ఫండ్ ఇస్తున్నాం అంటారు. పార్టీకి ఫండ్ ఇస్తున్నారంటే ఎవరు నమ్మే స్థితిలో ప్రజెంట్ అయితే ఎవరు లేరు నామినేషన్ టైంలో. మొత్తం మీరు చెప్పండి, నిష్పక్షపాతంగా న్యాయంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ప్రకటిస్తుందా? ఎటువంటి ప్రలోభాలు లేకుండా, ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా క్లారిటీ ఇవ్వండి. ఎన్టీఆర్ గారు ఏ రోజైతే పార్టీ పెట్టారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రైట్ 1 minute వేల్పూరి శ్రీనివాస్ గారు. విష్ణు నాగిరెడ్డి గారు, మొత్తం మీద మీరు చెప్పండి. మీ పార్టీ ఇప్పుడు క్లీన్ చీట్ అని మీరే అంటున్నారు, కానీ మిగతా వాళ్ళని అలా మాట క్లీన్ చీట్ ఇవ్వాలి మీ పార్టీకి. ఏం ముందు మీ పార్టీ కూడా అభ్యర్థులను కొనొచ్చేమో? విష్ణు నాగిరెడ్డి ముందు కాదండి, మా పార్టీలో ఫస్ట్ నుంచి కూడా, ఎందుకంటే మేము ప్రజారాజ్యం సార్ వినిపిస్తుంది కదండి, ప్రజారాజ్యంలో జరిగినటువంటి ఏదైతే ఉన్నాయో వాటి నుంచి గుణపాఠం తీసుకొని మేము చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నామండి. మా పార్టీలో ఎటువంటి ఏదైనా ఓపెన్ అండి, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు, అప్లికేషన్స్తో సహా మొత్తం అందరు ముందుకు పెడుతున్నారు. సో నాయకులు మాకు గెలుపు గుర్రాలే కావాలి, డబ్బులు పెట్టేవాళ్ళే కావాలనుకుంటే వీళ్ళకు కూడా తెలుసు, పాపం తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా ఆ పార్టీ నుంచి ఎంతమంది మా పార్టీలోకి రావాలి, సీట్ల కోసం కోరుకున్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తెలుసండి. కానీ పవన్ కళ్యాణ్ గారు కేవలం చిత్తశుద్ధి, ప్రజా సమస్యల మీద నిజాయితీగా పోరాడాలి అన్న మెంటాలిటీ ఉన్న వాళ్ళని మాత్రమే. విష్ణు నాగిరెడ్డి గారు, ఫైనల్ గా ఒక మాట చెప్పండి. జనసేన పార్టీకి నాయకుల్ని రాజకీయ స్వార్థంగా జనసేన పార్టీకి అభ్యర్థులు కొనాల్సింది, లేకపోతే జనసేన పార్టీ ఇట్లా ఫండ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అంటారా? టికెట్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి జనసేన పార్టీకి లేదు అంటారా మీరు? మా పార్టీకి డొనేషన్స్ అని మేము క్లియర్గా పెట్టామండి. ఎవరు ఇవ్వాలనుకున్నా సరే, అభ్యర్థులు కావచ్చు, ఎవరైనా సరే డొనేషన్స్ పబ్లిక్ అందరికీ తెలిసేలాగే దాంట్లో చెక్ ఇవ్వచ్చండి, లేదా మనీ వేయచ్చండి. అంతేగాని మేము వీళ్ళలాగా ఓ టికెట్ ఫర్ సేల్, తెలుగుదేశం పార్టీ 10 కోట్లు అంటే వైసీపీ 20 కోట్లు, ఇలాంటివి మా దగ్గర లేవండి. అసలు కోట్ల రూపాయల బేరసారాలు లేదా లక్షల్లో బేరసారాలు మా పార్టీలో నడవు. మా పార్టీ అధినాయకుడు గెటౌట్ అని చెప్పి ఎవరినైనా గెంటేస్తారండి. కేవలం నీతి నిజాయితీ ప్రజా సమస్యల మీద పోరాడే రాజకీయ నాయకులు కావాలి. మీరు పార్టీకి ఏదన్నా నిజంగా చేయదలుచుకున్నారా రండి. ఎవరైనా, ఆయన సొంత అన్నయ్య నాగబాబు గారు సైతం ఆయన పబ్లిక్గా ₹1 వాళ్ళ అబ్బాయి ₹1, ఆయన 25 lakhs పబ్లిక్గా, అది కూడా చెక్కు కూడా కాదండి, డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ రూపంలో ఇవ్వడం జరిగిందండి. అది అందరికీ తెలిసిందే. కాబట్టి మీరు సొంత అన్నలే అలా ఇస్తూ ఉన్నారు. పబ్లిక్ కూడా మాలాంటి వాళ్ళం కూడా 1000 ఇవ్వనివ్వండి, 2000 ఇవ్వనివ్వండి, పబ్లిక్గా ఇస్తామే. కానీ ఇలాంటి మోసాలకు పాల్పడే ఈ రెండు పార్టీలాగా చేయమండి. మీరు చూస్తే ఈ రోజున తెలుగుదేశం పార్టీని వైసీపీని తెలుగుదేశం విమర్శిస్తుంది. ఎవరు ఎలా విమర్శించినా, సపోజ్ వైసీపీ పార్టీని ఇది దొంగల పార్టీ, డబ్బులు తీసుకుంటున్నారు, లేకపోతే జైల్లో ఉన్నారు అని తెలుగుదేశం వాళ్ళు విమర్శిస్తే, వాళ్ళేమో సింపుల్గా చంద్రబాబు నాయుడు గారిని తిడతారే కానీ దానికి సమాధానం చెప్పరు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ పార్టీ వాళ్ళు విమర్శిస్తే వాళ్ళు సమాధానం చెప్పరు.
తిడతారు. మేము అడిగామనుకోండి, సపోజ్ మీరు స్పెషల్ స్టేటస్ ఎందుకు తీసుకురావట్లేదు, మీరు ఫైట్ ఎందుకు చేయట్లేదని తెలుగుదేశం పార్టీని అడిగాం. అలాగే ఓటుకు నోటు ఎందుకు బుక్ అయ్యారు సమాధానం చెప్పండి, ఇలా రైతుల భూములు ఎందుకు లాక్కున్నారు సమాధానం చెప్పండి అంటే వాళ్ళు ప్రతిదానికి ఒకటే ఆన్సర్. సమాధానం చెప్పకపోగా పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఇలాంటి సమాధానాలు చెప్తున్నారే కానీ వాళ్ళు అడిగిన దానికి మాత్రం ఏ రోజు సమాధానం చెప్పరు. వీళ్ళు ఇలాగ ఉన్నంతకాలం, నిజంగా ఇలా మారినంతకాలం ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదండి. ఇలాంటి పార్టీలకి ఓట్లు వేయటం వల్ల ఏ ప్రశ్న అడిగినా పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, లేదా జగన్ గారు ఏ ప్రశ్న అడిగినా అమరావతిలో టీడీపీ వైసీపీ ఆఫీసుల ముందు టికెట్ ఫర్ సేల్ అనే బోర్డులు ఉన్నాయి. అమరావతిలో టీడీపీ వైసీపీ ఆఫీసుల ముందు టికెట్ ఫర్ సేల్ అనే బోర్డులు ఉన్నాయో లేవో అందరు చూస్తున్నారు. మరి జనసేన ఆఫీస్ ముందు అలాంటి బోర్డు పెట్టబోతున్నారా పెట్టరా అది చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. జనసేన ఆఫీస్ ముందు ఒకవేళ అలాంటి పెట్టాలనుకుంటే తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కానీ రాత్రికి రాత్రి పెట్టి సీక్రెట్గా పెట్టి, అంటే కెమెరాలు కూడా ఉన్నాయి, ఆ కెమెరాలు కూడా దొరకకుండా వాళ్ళు ఏదైనా పెట్టి ఆ ఫోటోలు తీసి ఏమైనా పెడతారేమో కానీ మా నాయకులకి మా కార్యకర్తలకు ఇలాంటి అవసరం రాదని నేను అడుగుతా ఉన్నాను. శ్రీనివాస్ గారు మీతో మాట్లాడతారు, ఒక్క నిమిషం. మంచి ప్రశ్న చేస్తారు, ఎందుకంటే మాకు మేము జాగ్రత్త పడటానికి కూడా ఒక అవకాశం ఉంది. ఇంకా చాలా సమయం ఉంది, చూడాలి చాలా సమయం. ఏ పార్టీ ఏంటి అనేది ఇంకా 20 రోజులు ఉంది. ఏ పార్టీ ఏ విధంగా ఉంటుంది, మొత్తం ముందు ఏమేమి జరుగుతుందో చూద్దాం, అందరం వెయిట్ చేస్తున్నాం. అది కూడా శ్రీనివాస్ గారు అడగండి. విష్ణునాగిరెడ్డి. విష్ణు గారు, రేపో ఎల్లుండో పార్టీ 5వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం రాజమండ్రిలో జరుపుకోబోతున్నారు. 5 సంవత్సరాల నుంచి అవునండి జనసేన కోసం గ్రాస్ రూట్ లో పనిచేస్తున్న కార్యకర్తలు 175 నియోజకవర్గాల్లో ఉన్నారు. వాళ్ళల్లో నుంచి నాయకుల్ని తయారు చేసి టికెట్లు ఇవ్వచ్చు కదా. నిన్న మొన్న వచ్చిన ఆకుల సత్యనారాయణకో ఇంకోళ్ళకో టికెట్లు ఇవ్వటం ఎందుకు? అంటే ఈ ధన రాజకీయాల్ని ఎదుర్కొనడానికి జనసేన కూడా కాస్త ఆర్థికంగా గట్టిగా ఉన్న వాళ్ళనే పెట్టాలనుకుంటుందా? రాజకీయం అంటే పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా మొదటి నుంచి చెప్తున్నారు, నాయకులు కష్టపడే వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ గా చెప్తున్న దానికి టికెట్లు ఇవ్వడానికి సంబంధం లేదు. 60% మహిళలకు ఆయన చెప్తున్న దానికి టికెట్లు ఇవ్వడానికి ఇస్తున్న వాళ్ళకి చూస్తే సంబంధం లేదు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి, అనుభవజ్ఞులు, ఎక్స్పీరియన్స్ అంటే రాజకీయ అనుభవజ్ఞులు ఉన్న వాళ్ళు కావాలి, మేధావులు కావాలి, మంచి బిజినెస్ ఐడియాలజీలు ఉన్నటువంటి పెద్దవాళ్ళు కావాలి, కావాలి. కానీ కేవలం గ్రౌండ్ లెవెల్లో పనిచేసే నాయకులకి మాత్రమే ఇవ్వాలంటే అది రాజకీయ పార్టీ అవదండి. మాది కూడా ఒక రాజకీయ పార్టీ, సోషల్ సర్వీస్ మేము చేయట్లేదు సార్. రాజకీయ పార్టీగా అన్ని రకాల వర్గాలు మాకు కావాలి కాబట్టి మా నాయకుడు 60% యువతకి, మహిళలకు, కొత్త వారికి, అంటే ఇలా కష్టపడి పనిచేసే వారికి అవకాశం ఇస్తామన్నారు. మిగతా 40% మీరు అన్నట్టుగా తప్పకుండా, అంటే మాకు కూడా రాజకీయ పార్టీ కాబట్టి మీలాగా అంటే మిగతా పార్టీ లాగా 10 కోట్లు 20 కోట్లు ఇస్తే కాదండి. మంచి మేధావులు చూడండి, మీకు మా పార్టీలో తోట చంద్రశేఖర్ గారు లాంటి అంటే IAS, IPS, IRS క్యాడర్, సివిల్ సర్వీస్ క్యాడర్ పర్సన్స్ ఉన్నారు, పార్థసారథి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు మా పార్టీలో ఎంతో మంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకు కూడా మేము తీసుకొని అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంటుందండి. వాళ్ళు నిన్న వచ్చారా, మొన్న వచ్చారా, లేదా ఈ రోజున వచ్చారా అనేదే కాదండి. సొసైటీకి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళు పాల్పంచుకోవాల్సిన అవసరం ఉందండి. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు రాజశేఖర్ కాకుమార్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు, దాదాపు 30 కోట్లకు పైబడే వైఎస్ఆర్సీపీ టికెట్ పలుకుతోంది. టికెట్లు అమ్ముకుంటున్నారు జగన్ అమరావతిలో లోటస్ పాండ్ కేంద్రంగా అని టీడీపీ ఆరోపణలు చేస్తుంది. ఏమంటారు? బాగానే సంపాదిస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు చేయని ఆరోపణలు ఏమున్నాయి చెప్పండి. ఆయన ఎప్పుడు ఏ ఆరోపణ చేస్తాడో తెలీదు, ఎవరి మీద చేస్తాడో తెలీదు, ఎవరితో కలిసి ఉంటాడో తెలీదు, ఎవరితో విడిపోతాడో తెలీదు. ఆయన మాటకు విలువ లేదు, విశ్వసనీయత లేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన మాటలను ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే అమరావతిలో బండారం బయటపడుతుందని హైదరాబాద్ లోటస్ పాండ్లో గుట్టు చప్పుడు కాకుండా సూట్ కేసులు మారుతున్నాయంటారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఉండదు, హైదరాబాద్ ఉండదు, సింగపూర్లోనే సూట్ కేసులు మారుస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అలాంటి అవసరం మాకు లేదు. ప్రజల్లో ఎవరికైతే పలుకుబడి ఉందో,
ప్రజలు ఎవరైతే కోరుకుంటారో మాకున్నటువంటి సర్వేలు మాకున్నాయి, దాన్ని బట్టి టికెట్స్ కేటాయిస్తున్నాను తప్పితే ఈ చంద్రబాబు నాయుడు ఇవన్నీ చౌకబారు ఆరోపణలు, ఇలాంటి చెత్త ఆరోపణలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఓటమికి అంచునున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఓటమికి అంచునుండబట్టి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతూ ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పారు. చింతలపూడిలో 3 కోట్లు ఇస్తానంటే ఒకరి పేరు తెర మీదకి వచ్చింది, కాదు 6 కోట్లు ఇస్తానంటే ఇంకొకరి పేరు జగన్ పైకి తీసుకొచ్చాడు. ఈ విధంగా అక్కడ వేలంపాట జరుగుతూ ఉంది వైసీపీలో అంటున్నారు. ఆయన మాటలు సాక్ష్యాలతోటి మాట్లాడమనండి. ఆయన మాటలకి విశ్వసనీయత లేదు. ప్రజలు నమ్మరు, ఎవరు నమ్మరు కూడా ఆయన మాటలు. ఆయన ఈరోజు ఒక మాట చెప్తాడు, రేపు ఒక మాట చెప్తాడు, ఎల్లుండి ఒక మాట చెప్తాడు. ఎప్పుడైనా ఇప్పటి వరకు ఒక మాట మీద నిలబడ్డటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి లేదు. కాబట్టి ఆయన మాటల గురించి అసలు ఆయన అన్నటువంటి మాట కూడా చర్చ కూడా అనవసరం. చంద్రబాబు నాయుడు గారి మాటల గురించి మాట్లాడటం కూడా అనవసరం. ఎందుకంటే మొట్టమొదటిది కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కేసులకు సంబంధించి కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పెట్టినటువంటి కేసులు అవన్నీ. కాబట్టి రాజకీయ కోణంలో జరిగినటువంటి అలాంటి కేసులు, ఇలాంటి ఆరోపణలు. కాబట్టి ఈ ఆరోపణల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాంటి అగత్యం మాకు లేని కూడా లేదు. మేము ఆల్రెడీ మా పార్టీకి కోఆర్డినేటర్స్ వేసాం. తర్వాత కోఆర్డినేటర్స్లో వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి మాకు సర్వే రిపోర్ట్స్ ప్రకారం కొంతమంది కోఆర్డినేటర్స్ ఉంటారు. ఒకవేళ కోఆర్డినేటర్స్ కానీ వర్క్ సరిగా లేనప్పుడు కొత్త క్యాండిడేట్లు మేము దింపుతాం. ప్రజల్లో ఎవరైతే కోరుకుంటారో, మా సర్వేలో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి టికెట్. మరొక ఆరోపణ కూడా ఉంది మీ అధినేత మీద. సర్వేలో ఎవరైతే ఎక్కువ ఖర్చు పెట్టగలరని తెలిసిద్దో. రైట్, అది కూడా అడుగుతాం. అది కూడా సార్, చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఉండే పాలన సాగిస్తున్నాడు. ఇప్పుడున్న నామినేషన్ల పర్వైతున్న అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా అమరావతిలోనే కొనసాగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా అమరావతిలోనే ఉన్నారు. మరి వైసీపీ అధినేత జగన్ హైదరాబాద్ లోటస్ పాండ్లో ఉండాల్సిన అవసరం ఏంటి? అమరావతికి ఎందుకు రావట్లేదు? అక్కడ ఇల్లు కట్టుకుని కూడా ఎందుకు రావట్లేదు? ఇప్పుడు టికెట్స్, డిస్కషన్స్, మాటలు, చర్చలు ఎక్కడ జరిగేదంటే అవసరం అండి. ఇక్కడ జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత హైదరాబాద్ లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందండి, ఢిల్లీ నుంచి వస్తుంటే ఢిల్లీలో డిస్కషన్ అయ్యి బీఫార్లో ఆ నుంచి ఇక్కడికి వస్తాయి. ఆ రోజు ఏమన్నా మాట్లాడారు మన రాష్ట్రంలో ఎలక్షన్ కాబట్టి మన రాష్ట్రంలో జరగాలని. ఆ రోజు మాట్లాడాం. ఆ రోజు ఆంధ్రుల ఆత్మగౌరవం దానికోసమే. నేను ఒకటి చెప్తానండి, ఆ సీల్డ్ కవర్ ని వ్యతిరేకించడానికే ఎన్టీఆర్ ఆంధ్రుల ఆత్మగౌరవం అన్నాడు. ఇప్పుడు ఒక పాయింట్ ఒకటే, ఆయన చేసేటువంటి ఆరోపణలో పస్తు లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారు ఆడ. ఈరోజు రేపు అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి అన్ని సాగించేటువంటి వ్యవహారాలు ఉన్నాయి. వెళ్ళిపోతాం. అమరావతిలో ఒక ఇల్లు కట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు ఎక్కడుంది చెప్పమానండి. కట్టుకోలేకపోయారు. ఇల్లు ఎక్కడుందండి ఆయనకి? ఆయనకుంది హైదరాబాద్ ఇల్లు. ఆయన కట్టుకోవాల్సిన అవసరం లేదు, కబ్జా చేస్తాడు. ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన అక్కడ ఉంటుంది ఎవరిది, లింగంలో గెస్ట్ హౌస్ ఉంటున్నాడు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏది కోట్లాది రూపాయలు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టించాడు, 100 కోట్లు పెట్టి కట్టించాడు. ఇక్కడ మళ్ళీ ఇక్కడికే రావాలి ఆయన. మా గురించి అలా మాట్లాడతారు. మేము ఆడ ఇల్లు కట్టుకున్నాం, మొన్నే ఓపెనింగ్ అయిపోయింది, చిన్న చిన్న మెరుగులు దిద్దుతున్నారు. అయిపోయిన తర్వాత అది కూడా కోట్ల రూపాయలు ఖర్చు రావడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కూడా కోట్ల రూపాయలు ఖర్చు అయింది అండి. మా పార్టీ ఆఫీస్ అదే, మాకు ఆయన రెసిడెన్స్ అదే. మాకు ఏ విధంగా కావాలో ఆ విధంగా మేము కట్టుకున్నాం. తప్పితే విలాసవంతంగా ఆయనలాగే ఇక్కడ కట్టింది ఈ విధంగా ఇక్కడ 100,000 కోట్లు పెట్టి మేమేం కట్టిలేదే. సరే, అవన్నీ అప్రస్తుతం అండి, అవన్నీ అప్రస్తుతం. నేనైతే ఒకటే చెప్తా, టికెట్లు సంబంధించి ఆయన చేసేటువంటి ఆరోపణలకి తీవ్రంగా ఖండిస్తున్నామండి. అలాంటి ఇప్పుడు పార్టీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని పెట్టినారండి? ఆయన పెట్టిన వాళ్ళంతా ఎవరు? ఎంత బిజినెస్ మ్యాగ్నెట్స్ని పెట్టుకున్న గత ఎన్నికల్లో వెళ్ళలేదు ఆయన. పార్లమెంట్ సభ్యులుగాను అసెంబ్లీ క్యాండిడేట్స్కి ఎంతమందిని పెట్టుకోలేదండి. మరి లోటస్ పాండ్ వైపు ఎందుకు వస్తున్నారు? సినిమా నటులైతేనేమి ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి ఎందుకు వస్తున్నారు? వస్తారు, ఎందుకు రారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం కలిగింది, విశ్వాసనీయత కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరి ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా చేయగలడు అనేటువంటి నమ్మకం వాళ్ళు కలిగింది. చంద్రబాబు నాయుడిని నమ్మలేకపోతూ ఉన్నారు కదా. ఆయన ఇప్పుడు గత 5 సంవత్సరాలు చూశారు, అంతకుముందు 9 సంవత్సరాలు చూశారు. ఆయన పరిపాలన ఏమాత్రం మార్పు లేదు. రాను అవినీతి వెచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్లో అవినీతి పెట్టరేగిపోతుంది అనేటువంటి ఆలోచనకు వచ్చారు. ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా ఆకర్షితులు అవుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని ముందుకు వస్తూ ఉన్నారు. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏముందండి? అక్కడ
వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మద్దతు ఇస్తున్నారు అందరూ. టీడీపీ తెలుగుదేశంలో పార్టీలు గెలిచినటువంటి వాళ్ళు కూడా చేరుతున్నారు కదా. రైట్. వేల్పూరి శ్రీనివాస్ గారు విన్నారు కదా రాజశేఖర్ కాకుమాన్ గారు ఏమంటున్నారో. చంద్రబాబు మాటలకు అసలు విశ్వసనీయత లేదు, ఆయన అంటే మేము రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, అవినీతి అంతా ఆయన దగ్గరే ఉంది, అధికార పార్టీలోనే ఉందని అంటున్నారు వైసీపీ నేత. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి స్థాయికి మేము దిగజారలేము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనతో మాట్లాడాలంటే కేవలం జైలు ఖైదీలో మాట్లాడగలరు. మామూలు రాజకీయ నాయకుల భాష ఆయనకు అర్థం కాదు. ఎందుకంటే ప్రపంచంలో అనేక దేశాల్లో సూట్ కేసు కంపెనీలు పెట్టి క్విడ్ ప్రోకోకి పాల్పడినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అవినీతికే అంబాసిడర్గా ఉన్నారు. అలాంటి వ్యక్తికి సంబంధించిన పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తుంటే ఇంతకుమించిన హాస్యాస్పదం లేదు. వైసీపీ వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్లో ఈ టికెట్ల అమ్మకాలు కానీ 50 కోట్లు 100 కోట్లు డిమాండ్ చేయడం కానీ అవినీతి పద్ధతులు కానీ ఇవన్నీ కూడా వైసీపీ వచ్చిన తర్వాత వచ్చింది. గతంలో ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి కానీ ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు లేదు. కేవలం రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పెట్టినాక ధనయజ్ఞం అయిన తర్వాత 1000 కోట్లు 1,00,000 కోట్లు అయిన తర్వాతే ఈ సమస్య అంతా వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఏంటంటే ఆయనకి అవినీతి మీద నమ్మకము, ఆయనకి అవినీతి మీద నమ్మకం, అరాచకాల మీద నమ్మకం. కేవలం డబ్బు తప్పితే ఆయనకి ముఖ్యమంత్రి సీటు తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరి మీద కూడా డిపార్ట్మెంట్స్ కదా డాక్టర్స్ కాదు ఎవరి మీద కూడా నమ్మకం లేదు. ఆయన హైదరాబాద్ నుంచే రేపు ఓట్లు అడుగుతాడు, రేపు హైదరాబాద్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు అనేది వాళ్ళు చెప్పేది. అంటే ఇంతకన్నా ఎవరి మీద నమ్మకం లేకపోవటం ఏంటండి? మీ పాలన మీద ప్రజలకు నమ్మకం లేదు, మీ పాలన మీద ప్రజలకు నమ్మకం లేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని బలపరుస్తున్నారు. మరి ఆ విషయాన్ని మీరు ఒకసారి గమనించాలా? చంద్రబాబు నాయుడు గారి పాలన గత 9 సంవత్సరాలు చూశారు, ఇప్పుడు 5 సంవత్సరాలు చూశారు. ఆయన పాలనలో ఎలాంటి మార్పు లేదు. అవినీతిని రోజు రోజుకి పెంచి పోషిస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి రాజ్యం వెళ్తుందనే ఉద్దేశంతో ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజల్లో మార్పు రావడం వల్లే ఆయన వైపు తిరుగుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. మేము ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు నిజాయితీ పరులని. మీరు చెప్పుకుంటున్నారు ఇతరులు అవినీతి పరులు అంటున్నారు. ఇప్పుడు ఒకటండి, దీన్ని బట్టి శ్రీనివాస్ గారికి అర్థం చెప్తున్నాను సార్, చెప్పేది ఒకటేనండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూపించి ఎన్నికలకు వెళ్ళాలండి. నేను 5 సంవత్సరాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, ఇవన్నీ ప్రజలకు నేను సేవ చేశాను కాబట్టి ఎన్నికల్లో నాకు ఓటేయండి అని అడగాలి. కానీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద విమర్శలు చేయడం, వాళ్ళ పార్టీలకి వీళ్ళ పార్టీలకు అంటగట్టడం, అవినీతి ఆరోపణలు చేయడం, ఆయన ఏవైతే చేశాడో అవన్నీ ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేయడం, ఎన్నికలకు వెళ్ళటం. మీరు గతంలో ఒకసారి తీసుకోండి, రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఆయన చేసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అయితే, ఆరోగ్యశ్రీ అయితే, రైతులు ఉచిత విద్యుత్ అయితే, ఆ యొక్క నినాదంతో ఎన్నికలకు వెళ్ళారు, మళ్ళీ గెలిచారండి. అది ఎన్నికలకు వెళ్ళేటువంటి విధానం 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఎవరైనా వాళ్ళు అలా చెప్పుకోవడానికి ఏం లేదు. వాళ్ళకి చెప్పుకునే లేక ఈ విధంగా ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేసి ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఆలోచన వీళ్ళు ఉన్నారు. నేను అది ఇప్పుడు కూడా చెప్తా ఉన్నానండి, వాళ్ళు ప్రజలకు ఏదైతే మేలు చేసి ఉంటే దాని గురించి మాట్లాడమనండి. ఏం చేశారో చెప్పానండి. శ్రీనివాస్ గారు ఇద్దరు చాలా మంచి అవినీతి పరులని అర్థమవుతా ఉంది ప్రజలకి. కృష్ణాగిరెడ్డి గారు ఓకే అనలిస్ట్ గారు శ్రీనివాస్ గారు. సో తెలుగుదేశం వాళ్ళు అవినీతి పరులు అంటున్నారు, వైసీపీ వాళ్ళు అవినీతి పరులు అంటున్నారు కాబట్టి ప్రజలు అంటుకోకుండా అయితే కట్టట్లేదండి మా నాయకుడు. విష్ణునాగిరెడ్డి గారు ఇక్కడ వింటున్నారా? వైఎస్ఆర్ సిపి అంటున్నా ఆ మరక మీకు అంటుకోకుండా చూసుకోండి, మీది ప్యాకేజీల పార్టీ అంటున్నారు. ఆల్రెడీ అంటుకుంది. పార్టీ ప్రారంభమే ప్యాకేజీలతో ప్రారంభమైనటువంటి పార్టీ అది. వింటున్నారా? దానికి లేదు అంటుకోకపోవటం ఏంటి? జరిగిందంటే చూసాం కదా, ఎందుకు మద్దతు ఇచ్చారో, మద్దతు ఇచ్చారో తెలిసిపోయింది కదా. జనసేన ప్యాకేజీల పార్టీ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కి జరిగినటువంటి అన్యాయంలో భాగం వాళ్ళకు కూడా ఉంది కదా. బీజేపీకి ఉంది, జనసేనకు ఉంది, ముగ్గురు కలిసే 600 హామీలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్. హామీలు నెరవేర్చకుండానే మళ్ళీ వెళ్ళిపోతున్నారు. విష్ణునాగిరెడ్డి గారు చెప్పండి. ప్యాకేజ్ తో స్టార్ట్ అయిన పార్టీ అంటున్నారు ఆయన.
అలా కాదండి సార్, నాకు టైం ఇవ్వండి సార్. మాట్లాడండి, శ్రీనివాస్ please. గారు మాట్లాడండి. ప్రారంభమే ప్యాకేజ్తో అంటున్నారు. అసలు ప్రారంభమే జైలుతో స్టార్ట్ అయినటువంటి ఆ పార్టీకి సంబంధించిన అధినేత మా పార్టీ ప్రారంభమే ప్యాకేజ్తో ఎక్కడి నుంచి ఆయన స్టార్ట్ చేస్తున్నారండి? ఏదన్నా ప్రూఫ్ ఉందా? ఒక్క ప్రూఫ్ ఉందా? జైల్లో పెట్టిన ప్రూఫ్ ఉంది. ఈడీ ఎన్నో ఆస్తులు పడేసినటువంటి జైల్లో పెట్టారు, ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎంతమంది అధినాయకుడి వల్ల మా గురించి ప్యాకేజ్ అన్నారు. నోటి మాటను మీరు మాట్లాడటం తప్ప తెలుగుదేశం పార్టీ చేసే ప్రతి అవినీతిలో జనసేన కూడా భాగస్వామ్యం అయింది. 4 సంవత్సరాలు వాళ్ళతో కలిసినారు. వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం మీ ద్వారానే జరిగింది. ఈ రోజు మీరు నీతివంతులాగా మాట్లాడుతూ ఉన్నారు సార్. 16 నెలలు 4 సంవత్సరాలు కలిసి ఉండొచ్చు కాదనే కలిసి ఉండలా. ఈ రోజు విమర్శిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేస్తున్నారని. 4 సంవత్సరాలు నిద్రపోతున్నారా మీరు? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఇప్పుడే మీరు 4 సంవత్సరాలు మీరు ఏం చేస్తారండి? మీరు పార్టీ పెట్టాక ఎన్నికలకి ఇప్పుడు ఎన్నికలకి వెళ్తున్న సందర్భంలో మాట్లాడుతున్నారు. ఓదార్పు యాత్ర చేశారు కానీ ఈ 4 సంవత్సరాల నుంచి మీరు ఏమన్నా చేశారా? మేమేం అధికారంలో లేవు. మీరు అధికారంలో లేరు కానీ అధికార పార్టీ కన్నా ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు జనసేన అసలు ఒక అసెంబ్లీ ఒక ఎమ్మెల్యే కూడా లేరు. మరి మాట్లాడాల్సిన అవసరం మీకు లేదా? విమర్శ ఇప్పుడు అసెంబ్లీకే రాలేదు మీరు. ఒక్కటండి అసెంబ్లీలో జరిగే తంతేంటి? అసెంబ్లీలో మాట్లాడిస్తా అసెంబ్లీలో ప్రజల స్పీకర్ గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు ఏకపక్షంగా అసెంబ్లీ నడిపిస్తా ఉన్నారు. అక్కడ మా శాసనసభ్యులు మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వడలా. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి అవకాశం కూడా ఇవ్వడం లేదు. అలాంటి సందర్భంలో మరి ముఖ్యంగా మా శాసనసభ్యులు ఇప్పుడు రోజా గారిని సంవత్సరం పాటు కూడా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మేము ప్రజల తీర్పు కోసం ప్రజల వద్దకు వెళ్ళాం. ప్రజల మధ్యకి వెళ్ళాం. మేము ఎక్కడ దూరంగా లేము. ప్రజల మధ్యకి వెళ్ళారు కానీ ఎటువంటి ఆందోళనలు ఉద్యమం చేసినట్టు కనపడటం లేదు కదా అంటున్నారు. ఎన్ని ఉద్యమాలండి? ప్రత్యేక హోదాకి ఉద్యమం చేసింది మేము. వీళ్ళు ఎక్కడున్నారు? ప్రత్యేక హోదా పక్కన పెడతాం. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి అంటున్నారు మీరు. ఆ అవినీతికి సంబంధించి అధికార పార్టీని ఎందుకు నిలదీయలేదే అంటున్నారు. మాకంటే చేత కాదు, మరి వైసీపీకి ఎందుకు చేత కాదు అంటున్నారు. నిలదీయలేదని ఎలా చెప్తారండి? టీవీలో ఉన్నటువంటి తీసుకోండి, ఉద్యమాలు చేసాము. ఒక్కసారి అన్ని చూసుకోండి, ఒక్కసారి తిరిగేయండి పేపర్లు. ఫైనల్ గా మాట్లాడి చెప్పండి సార్. ఉద్యమాలు చేశారు సార్, ఒక దాని మీద మాత్రం చేశారు, ఒప్పుకుంటాను. ఏ ఉద్యమం అంటే పాపం ఏదన్నా బస్సు యాక్సిడెంట్ అయ్యి మొత్తం చచ్చిపోయారు అనుకోండి, అక్కడికి వెళ్తున్నారు. శవ ఉద్యమాలు మాత్రం గట్టిగా చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఇంతమంది చచ్చిపోయారా మనుషులు లేదా? ఉపయోగపడి ప్రజలు చేశారని పరామర్శించలేదు. ఒక్కటంటే ఒక్కటే అదే మేము ఉన్నట్టయితే అధికార పార్టీతో కలిసినప్పుడు జనసేన ప్రతిపక్షంగా ఉన్నట్టయితే ఇదే 4.5 సంవత్సరం జనసేన వైఎస్ఆర్సీపీ ప్లేస్ లో ప్రతిపక్షంగా ఉన్నట్టయితే చూపించవలం. అసలు మా పార్టీ కార్యకర్తల మీద ముఖ్యమంత్రి అవుదామా? అవకాశాలతో పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్న ప్రజా ఉద్యమాలు చేసే గురి చేసి చంద్రబాబు నాయుడు గారితో ప్యాకేజీలు తీసుకొని మీ పార్టీకి మీరు 4 సంవత్సరాలు పబ్బం గడుపుకున్నారు. రాజ్య మర్యాదలు, అల్లుడి మర్యాదలు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు చేసింది. ప్రజల్లోకి 4 సంవత్సరాలు అల్లుడి మర్యాదలు చేయించుకొని మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు రాజకీయాలు. ఎక్కడికండి వాళ్ళు వచ్చేది? ఎలా రాణిస్తారండి ప్రజలు? ఎలా నమ్ముతారండి? రైట్ విష్ణునాగిరెడ్డి గారు, రైట్ 1 minute వెయిట్. రాజశేఖర్ కాకమన్ గారు వెయిట్. శ్రీనివాస్ గారు పూర్తి స్థాయిలో ఫెయిల్ అయ్యారు. రైట్ శ్రీనివాస్ గారు సార్, రైట్ మీ దగ్గరికి వస్తాను. పవన్ కళ్యాణ్ గారు వచ్చి రైట్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు చూస్తున్నాం పార్టీలో పెద్ద పెద్ద నేతలు కోట్ల
ఫ్యామిలీ ఇటు టీడీపీలోకి వస్తుంది. అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమోహన్ ఇటు వైసీపీలోకి వచ్చారు. ఏం ఆశించి, అక్కడ లేనిది ఇక్కడ ఏమొస్తుంది, ఏదైనా ప్రలోభాలకా లేక ఏం ఆశించి వస్తున్నారని మనం ఓపెన్గా మాట్లాడుకుంటే మీరు చెప్పండి. ఏం లేదండి, ఈరోజు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ప్రజల సేవ కోసం వస్తున్నారా? మారుతున్న వాళ్ళిద్దరికీ పార్టీలు మారుతున్న వాళ్ళందరికీ ఒకటే కారణం, అధికారం, డబ్బు. ఎస్, ఈ రెండు ఎందుకు నేను అడుగుతున్నానంటే ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారు. లాస్ట్ మూమెంట్ లో అవంతి శ్రీనివాస్ కి, ఆమంచి కృష్ణమోహన్ కి లాస్ట్ మూమెంట్ లో చంద్రబాబు అవినీతి కనిపించింది. అటు వైఎస్ఆర్సీపీ దగ్గర కూడా చూస్తే అదే విధంగా కామెంట్లు వినిపిస్తాయి. ఎందుకని అటు ఇటు జంపింగ్? ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ పార్టీకైతే, ఏ పార్టీలోనైతే ఉంటున్నారో ఆఖరి క్షణం వరకు ఆ పార్టీ గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా చాలా అగ్రెసివ్గా కౌంటర్ చేస్తారు. ఎస్, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు తిట్టినంత దారుణంగా ఇంకెవరు తిట్టారు? రాజకీయ శత్రువులు కూడా తిట్టలేరు. ఇది చాలా నీచమైన సంస్కృతి. ఎందుకంటే భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు మౌనంగా వెళ్ళిపోండి, లేదా ఒక సిద్ధాంతపరమైన చర్చ పెట్టి వెళ్ళండి. ఎస్, ఇక్కడ ఏంటి, ఇంకోటి, ఆ మంచి తెలుగుదేశంలో నుంచి బయటకు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడులో కమ్మకొలం, అవినీతి ఇవన్నీ కనపడ్డాయి. ఎస్, అలాగనే ఆమంచి పెద్ద గూండా, రౌడీ షీటర్ అని వెంటనే ప్రభుత్వం అక్కడ పోలీస్ అధికారులను మార్చేసి అక్కడ ఒక చీరాల్లో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఎస్, అంటే అక్కడ ఆమంచి ప్రభుత్వం ఇద్దరు చేసింది కూడా అవకాశవాదమే. ఎస్, ఇక్కడ ప్రజలతో సంబంధం లేని, ప్రజల సంక్షేమంతో సంబంధం లేని వ్యక్తిగత అధికారం, డబ్బుల సంపాదన, ఈ రెండు, అధికారం కోసం, డబ్బుల సంపాదన కోసం వెళ్తున్నారు తప్ప ఇంకా వేరే లేమండి. అలాంటి వాళ్ళే అక్కడెక్కడ స్థానం దొరకని వాళ్ళు, అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోనో లేకపోతే ఉండవల్లిలోనో లోటస్ పాండ్లోనో అవకాశం లేని వాళ్ళు జనసేన దగ్గరకు వస్తున్నారు. కాబట్టి జనసేనకి నేను చెప్పేది ఏంటంటే, మళ్ళీ మీరు వాళ్ళకే టికెట్లు ఇచ్చి మీరు కూడా ఇంకొక మూడో మరకలను అంటించుకో ఆ పార్టీ లాగా మారే బదులు, నేను ఇంత చెప్పాను, పార్టీ పెట్టినప్పటి నుంచి పనిచేస్తున్న యువకులు ఉన్నారు, ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని, కరప్షన్ బ్యాక్గ్రౌండ్ లేని యువకులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు. ప్రయోగం అయితే అవుతుంది. ఎటు నాయకుడు 25 సంవత్సరాలు అని చెప్తున్నాడు కదా, అలాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వండి. అంతేగాని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన రాజకీయ నిరుద్యోగులకి ఇవ్వటం వల్ల రేపు పొద్దున విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మళ్ళీ కొత్త సీసాలో బోర్డులు పెట్టుకుని ఉంటే కొత్త సీసాలో పాత సారా అయింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ విష్ణునాగిరెడ్డి గారు, థ్యాంక్ యూ ఏల్పూరి శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్.